Hi guys, welcome to my channel MTK Vlogs. ఈరోజు వీడియో దేని గురించి అంటే నేను నా MT-15 కోబ్రో పైన ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా చెప్పుతాను. ఇప్పుడు మొత్తం ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ అయినానో సో ఇప్పుడైతే చూడండి మొత్తం వీడియో అయితే మీరైతే చేపించుకోకూడదు. నేను ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా మీరు చేపిస్తే అదే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు. సో మోడిఫై అయితే అస్సలు చేయకుండా స్టాక్ ఎట్లుంది అట్లనే వాడారు. సో నేను ఇప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా చెప్తాను, చూడండి మొత్తం వీడియో చూడండి, ఎన్ని వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకూడదు. సో మనమైతే ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. సో ఇప్పుడు మనమైతే హెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం వీడియో. మన ఎంటీ అంటే లుక్ వచ్చేది ఐజ్ లుక్ అంటేనే నార్మల్ స్టాక్ లుక్ ఒక వేరే లెవెల్. నేను చెప్తున్నా కదా, నేనైతే ఇట్లా మోడిఫై చేయించిన వ్రాప్ చేయించి చాలా మంది అయితే ఇట్లా కళ్ళు పెట్టిస్తారు, లేకపోతే సమ్ ఏదో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ చేస్తారు. మీరైతే అస్సలు చేయకుర్రి, అదైతే నేను సజెషన్ చేయరని. ఎట్లుంది స్టాక్ అట్లనే వాడుర్రి. ఎంత బ్యూటీ అనిపిస్తుంది అంత బ్యూటీ అనిపిస్తుంది. నేనైతే చాలా చేసేసిన మోడ్ అయితే. నేను ఫొటోస్ ఉంటే పక్కా పెడతా, ఫొటోస్ ఆర్ వీడియోస్ ఏమైనా ఉంటే మీకు రైట్ సైడ్ పక్కా చూపిస్తా. సో అదైతే చూడు. ఇంకోటి మెయిన్ థింగ్ హెడ్ కార్డ్ ఏంటంటే ఇండికేటర్స్. నేనైతే ఇండికేటర్ అస్సలైన స్టాక్ ఇండికేటర్ తీసేసి నా డ్యూక్ టైప్ అట్లాంటివి వేయించుకున్నా. అది గిట్ట అస్సలు వేయించుకోకూడదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు మీరైతే. నేను చెప్తున్నా కదా, చాలా అంటే చాలా. ఒక్కసారి స్టాక్ వైర్ కట్ అయిందా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు మీరైతే ఇండికేటర్స్ కాడ. నేనైతే మస్తు ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నా. ఇప్పుడు చెప్పుకోవాలంటేనే ఎట్లా ఉంది నా కోబ్రా అని, నేను ఎందుకు ఇట్లా చేసేసిన అని. బట్ మీరైతే అస్సలు చెప్పకూరు MT-15 అయితే. సో MT-15 ఎట్లుందో అట్లనే యూజ్ చేయరు. నేనైతే అదే ఒకటే సజెషన్, నా సజెషన్. ఇప్పుడు ఇంకా మెయిన్ హ్యాండిల్ కాడ వద్దాం. హ్యాండిల్ ఏంటంటే బ్రేక్స్, క్లచ్. ఇదైతే చాలా డెలికేట్ పార్ట్. ఎందుకంటే మనకు యాక్సిడెంట్ అయినా బై మిస్టేక్ ఎవరైనా వచ్చి గుద్దినా మెయిన్ డ్యామేజ్ అయ్యేది ఈ పార్ట్స్. మెయిన్లీ మీరు లివర్ గార్డ్ వేయించినా ఏది వేయించినా మెయిన్లీ అయ్యేదే ఈ పార్ట్స్కి. ఇంకా ఏ పార్ట్స్కి ఎక్కువ కాదు చెప్పాలంటే. ఈ పార్ట్ ఈ ఈ హెడ్ ఇది ఐస్ కాడ మెయిన్ పార్ట్. ఇంకోటి వెనకాల బ్యాక్ అయితే చాలా డెలికేట్ పార్ట్స్. మళ్ళీ మీరు చాలా ఫేస్ అవుతారు. ప్లస్ మెయిన్ మర్చిపోయింది ఈ సైడ్ పార్ట్. ఎందుకంటే ఎవరైనా వచ్చి సైడ్లో గుద్దిన అనుకో ఇట్లా క్రాక్ వస్తుంది, చూడవచ్చు మీరు. నేను ఇంకా చేయించుకోలేకపోతున్నాను, ఆల్రెడీ ఇప్పటికి 2 times చేయించాను. సో మీరైతే చూడవచ్చు. సో క్లచ్లు ఇంకోటి చెప్పాలంటే క్లచ్ బ్రేక్స్ అయితే అస్సలు మార్చకండి, స్టాకే యూజ్ చేయండి. నేను షో కోసం ఏమేమి చేసినా అసలు చెప్పాలంటే నా బండి కోబ్రా అని చాలా గలీజ్ చేసేసిన. నా బాధ నేను ఎవరిని చెప్పుకోవాలంటే ఇట ఇదైతే. అందుకే నేను సజెషన్ చేసేది ఏంటంటే ఏం మోడ్ చేయకూడదు బ్రో. నేను చెప్తున్నా ఏం మోడ్స్ చేయకూడదు, ఎట్లుంది అట్లా యూజ్ చేయర్రి. బండి ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. మీకు ఒక 4-5 years అయినా మీ బండి అనుకుంటారు మీరు. నా బండి నేను అట్లా చేసినా, నేను ఇప్పుడు బాధపడుతున్నా. సో ఇంకోటి లివర్స్ కాడ చెప్పాలంటే నేను స్టాక్ ప్రిఫర్ చేయలే కదా. సో నేనైతే మోడ్ చేయించినప్పుడు కానీ ఇది 3వ బ్రేక్, 3వ 4వ బ్రేక్ ఉండొచ్చు. వాడికి 3 సార్లు 4 సార్లు ఇరిగిపోయింది. సో నేనైతే స్టాకే సజెస్ట్ చేస్తాను. లివర్స్ ఈ 2 లివర్లు అయితే స్టాకే యూజ్ చేయండి. ఇదైతే చాలా దెబ్బతిన్నా నేనైతే. ప్లస్ ఇది సైడ్లో వాబుల్ చేయకుండా ఇది ఉన్నది గిట్ట నేను తీపిచ్చేసిన. తప్పు నాదే. ఇది తీపిచ్చి చాలా పెద్ద తప్పు చేసిన. హ్యాండిల్ గిట్ట యాక్సిడెంట్స్ అయ్యి చాలా క్రాస్ అయిపోయింది, చూడొచ్చు మీరు. చూడండి హ్యాండిల్. సో మోడ్లో నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, మెయిన్గా చెప్పేది ఏంటంటే ఒక్కటి సజెస్ట్ చేస్తాం. మోడ్ అంటే ఇది క్రాష్ గార్డ్ అయితే వేయించుకోవచ్చు. డబుల్ స్లైడర్ తోటి వస్తాయి, లేకపోతే సింగిల్ స్లైడర్ తోటి అని వస్తుంది. మీ ఇష్టం, అది మీరు ఏమైనా వేయించుకోవచ్చు సేఫ్టీకి అయితే. సో అది ఒక్కటి మోడ్ అంటే నేను ఒక్కటి సజెస్ట్ చేస్తాను గైస్. మీదైతే వేయించుకోరు, నేనైతే చెప్తున్నా. చాలా కాపాడింది నా బండిని అయితే, చాలా కాపాడింది బండిని, చాలా మేజర్ ఇష్యూస్ కాకుండా. సో చెప్పినా కదా బ్యాక్ ఒక డెలికేట్ పార్ట్ అని. సో ఇది డెలికేట్ పార్ట్. ఎందుకంటే చాలా మంది ఫ్రంట్ లేకపోతే బ్యాక్ ఎక్కువ మంది గుద్దుతారు. సో ఇవన్నీ జల్దీ ఇరిగిపోతాయి. సో నేను ఏమంటున్నా అంటే చాలా జాగ్రత్త, స్టాకే యూజ్ చేయర్రి. టెయిల్ లైట్ అయితే అస్సలు తీపియకుర్రి. ఇప్పుడు టెయిల్ లైట్ తీపిస్తే చాలా మేజర్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ టెయిల్ లైట్ తీపించిన, మీకు ఆ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ లుక్ ఎట్లుండను. ఈ టెయిల్ లైట్ తీపించినప్పుడు కానీ ఇండికేటర్స్లో ఎంత పెద్ద ప్రాబ్లం ఫేస్ అయినా అంటే చాలా పెద్ద ప్రాబ్లం.
మీకు ముంగట ఎట్లా చెప్పినో ఇండికేటర్ ప్రాబ్లమ్ ఫేసింగ్, సేమ్ వెనకాల గిట్ట నేను అదే ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే చూడొచ్చు. ఇగో ఒక సైడ్ ఉంది, ఒక సైడ్ లేదు. సో మీరైతే చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ అవుతారు మోడ్ చేస్తే. మొత్తం MT-15 మొత్తం చేస్తే నేను నీకు సజెస్ట్ చేసింది ఏంటి, క్రాష్ గార్డ్ ఒకటే, మీకు ఏం చేంజ్ చెప్పకూరి. ఇది ఏంటంటే ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే టైల్ బ్యాగ్స్ వేయించుకోవడానికి, అంటే లైక్ బైకింగ్ చాలా టూర్స్ పోయేదానికి అయితే టైల్ బ్యాగ్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇదైతే. సో మెయిన్ ఇష్యూ బైక్లో వచ్చే మెయిన్ ఇష్యూ, మనకి బైక్ అంటే ఇష్టమైన మెయిన్ మైలేజ్. మన MT-15 ఇచ్చేదే 45 to 50 ఇస్తుంది మైలేజ్. బట్ నేనేం చేసినా చూడొచ్చు, నేనేం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఇప్పుడు మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఎగ్జాస్ట్ వేయించుకున్నా, అది గిట్ట ఫుల్ సిస్టమ్ కాదు. మేజర్ ప్రాబ్లం నాది ఫుల్ సిస్టమ్ కాదు. ఇక్కడ కట్ అయిపోయింది, కట్ చేసి వేయించేసుకున్నా. నాకు ఇది లేకుండా ప్రాబ్లం చాలా ఫేస్ అయినాయి. ఇది స్టాక్ ఈ పార్ట్ ఒక్కటి ఎగ్జాస్ట్, ఇది స్టాక్. సో ఇదైతే మీరు అస్సలు స్టాక్ ఎగ్జాస్ట్ అస్సలు కట్ చేయకర్రి, నేను చెప్తున్నా. చాలా మేజర్ ఇష్యూ, మైలేజ్కి అయితే చాలా మేజర్ ఇష్యూ ఫేస్ అవుతారు మీరైతే. ఏపిస్తే ఫుల్ సిస్టమ్ ఏపీరి, బట్ 1-2 వీక్స్ కంటే ఎక్కువ అస్సలు వాడకూడదు నేను చెప్తున్నా. ఓకే రైట్, ఫోటోగ్రఫీస్ కానీ వీడియోగ్రఫీస్ తీసుకుంటా అంటే వేసుకోరు, ఫుల్ సిస్టమ్ వేసుకోరు. స్టాక్ ఎట్టుంది అట్లనే కాపాడుకోరు, స్టాకే ఎక్కువ మెయింటైన్ చేయరు. మీ మైలేజ్ పెరుగుతుంది, మైలేజ్ మంచిగా ఉంటుంది. సో మీరు మెయింటైన్ చేయొచ్చు మీ మైలేజ్ని. ఇంకోటి ఎయిర్ ఫిల్టర్ గిట్ట మార్చుకోవచ్చు పర్ఫార్మెన్స్ కొంచెం పెరగాలంటే, అట్లేం లేదు. నేను ఇప్పటికీ నార్మల్ యమాదే వేయించుకున్నా, సో ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్ యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మెయిన్లీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎగ్జాస్ట్ అయితే అస్సలు చేంజ్ అయిపోయి స్టాక్ ఎగ్జాస్టే వాడుర్రి. ఎందుకంటే నేను ఏం మేజర్ ప్రాబ్లమ్ ఫేస్ అయినానంటే 50 మైలేజ్ ఇచ్చే నా MT-15 నా కోబ్రా వాడు 20 మైలేజ్కి పడ్డాడు, అంటే లైక్ 30 డ్రాప్ అయిపోయింది నా మైలేజ్. సో మీరైతే అస్సలు చేంజ్ అయిపోయి మీరు ఎట్లా స్టాక్ వాడుతారో అట్లనే వాడుర్రి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది బండి. నేను ఇంకోటి సజెస్ట్ చేసేది ఏంటంటే సర్వీసింగ్ అయితే మెయిన్ ఇవ్వాలి మన బండ్లు షోరూమ్ సర్వీస్ తర్వాత, అంటే లైక్ షోరూమ్ సర్వీస్ తర్వాత జనరల్ సర్వీస్ ఇవ్వాలా. 6,000 to 10,000 కిలోమీటర్స్ వరకు అయితే పక్కా ఇవ్వాలి. ఎందుకంటే మన బండికి ఉన్న పికప్ కానీ స్పీడ్ కానీ ఏదైనా ఉండని మంచి కంట్రోల్ ఉంటుంది, ప్లస్ మెయింటైన్ చేయగలుగుతాం మనం ఆ బండి. మెయిన్లీ జనరల్ సర్వీస్ ఇచ్చినప్పుడు అయితే మెయిన్ పాయింట్స్ ఏమేమి మర్చిపోవద్దు అంటే ఆయిల్ మర్చిపోవద్దు, కూలెంట్ మర్చిపోవద్దు, బ్రేక్ ప్యాడ్స్ మెయిన్ మర్చిపోవద్దు. ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ వల్ల అయితే చాలా, బ్రేక్ ప్యాడ్స్ ఒకవేళ అరిగిపోయినాయి అనుకో డిస్క్ మొత్తం వెళ్ళిపోతుంది, ఉన్న డిస్క్ మొత్తం వెళ్ళిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే బ్రేక్ ప్యాడ్స్ మెయిన్లీ చూసుకోరు, మెయిన్ బ్రేక్ ప్యాడ్స్, కూలెంట్, ఇంజన్ ఆయిల్ అయితే అస్సలు మర్చిపోదు. అది గిట నేను మెయిన్లీ సజెషన్ ఇచ్చేది ఏంటంటే, మా కోబ్రా వాడు వచ్చి నా లైఫ్లో 4 years అవుతుంది. నేను 4 years ఎక్స్పీరియన్స్ చేసిన సజెషన్ ఏం చెప్తా అంటే, ఎట్లుంది స్టాక్ ఎగ్జాస్ట్ అట్లనే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తే అంత మంచిది. మోడ్ గీడ్ ఏం చేయకూరి, ఒకవేళ మోడ్ చేపిస్తే మాత్రం ఇంజన్ ఆయిల్ది పర్ఫార్మెన్స్ చేపిర్రి, లేకపోతే ఎయిర్ ఫిల్టర్ది పర్ఫార్మెన్స్ చేపిర్రి. దీనికి ఇన్వెస్ట్ చేయరు, ఇంకా దేనికి ఇన్వెస్ట్ చేయకూర్రి. మెయిన్లీ మన MT-15కి అయ్యేది నాకైంది గిట్ట నేను అదే సజెస్ట్ చేస్తున్నా. నాకైనా ఇది గిట్ట నేను సజెస్ట్ ఏం చేస్తున్నా అంటే, మనకు మెయిన్లీ ఖరాబ్ అయ్యేదే బ్రేక్ ప్యాడ్స్, మెయిన్లీ ఎఫెక్ట్ అవుతాయి అవే. సో అవైతే మెయిన్ చూసుకోరి, బ్రేక్ ప్యాడ్లు అయితే మర్చిపోకూరి. సో ఇంకా సర్వీసింగ్ కరెక్ట్, మీ షోరూమ్ సర్వీసింగ్ అయిపోయినాక కరెక్ట్ 6,000 నుంచి 10,000 కిలోమీటర్స్ అయిపోయినాక సర్వీసింగ్ ఇవ్వరి. మీరు మీ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అట్లుంటుంది. మీరు ఇంకా పర్ఫార్మెన్స్ది ఎయిర్ ఫిల్టర్స్ కానీ ఇంజన్ ఆయిల్ మారిస్తే మీ పర్ఫార్మెన్స్ పెరగవచ్చు. నేనైతే పర్ఫార్మెన్స్ ఆయిలే వాడుతున్నా. ఎయిర్ ఫిల్టర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మోడ్ అంటే లైక్ నేను సర్వీసింగ్ ఇచ్చే టైంకి పర్ఫార్మెన్స్ ఎయిర్ ఫిల్టర్ అయితే వేయించుకుంటున్నాను. సో వీడియోకి అయితే లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మన MT-15 ఏదైతే ఉన్నాయో స్టాక్ ఎట్లుంటే అట్లనే మీరు యూజ్ చేయండి, నేను ఇచ్చే సజెషన్. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లం ఫేస్ అయినందుకే మీకు చెప్తున్నా. మీ ద్వారా ఒక్కళ్ళకి అర్థమై మీరు ఇట్లా మోడ్ చేపించకపోయినా చాలు. ఎందుకంటే చాలా మందికి MT-15 అంటే డ్రీమ్ బైక్ ఉంది, లేకపోతే MT-15 లవర్స్ ఉన్నారు చాలా మంది. సో మీకు చెప్పేది అదే, ఏ మోడ్ అయితే యూజ్ చేయకూడదు, స్టాక్ ఎట్లుంది అట్లనే వాడురు MT-15ని. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. MT-15 లవర్స్ ఉంటే మాత్రం కమెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోవద్దు. సో రైట్, బై, పీస్.